silence and contemplation, and the seal of dedication, the splendor of Carmel. Let your fire and flame shower upon us from beyond the blue. Special occasion after seeing such wonderful people. ఇంత అద్భుతమైన ప్రజలను చూసే అవకాశం ఈ చక్కని కార్యక్రమం ద్వారా నాకు అనుగ్రహించబడడాన్ని బట్టి నేను ఎంతో నా హృదయం ఉప్పొంగిపోతుంది. The first impression is the time that I got my first degree. మొట్టమొదట నా మనసులో వచ్చిన అభిప్రాయం ఏంటంటే నేను డిగ్రీ మొదటిగా తీసుకున్న రోజు జ్ఞాపకం వచ్చింది. When I got my first degree, many of you would not have been born. నేను డిగ్రీ తీసుకున్న రోజు మీలో చాలా మంది ఇంకా పుట్టనే లేదు. అప్పటికి 1954, 1954 నాకు 6 సంవత్సరాలు. I got my BSc degree in mathematics. మ్యాథమెటిక్స్ లో BSc డిగ్రీ నేను పొందుకున్నాను. And especially I was privileged to receive the certificate from the then Maharaja of Travancore. Travancore Maharaja గారి చేతిలో నుంచి నేను సర్టిఫికేట్ అందుకోగలిగినాను. Then I got my MSc in mathematics. తర్వాత మ్యాథమెటిక్స్ లో మళ్ళీ MSc చేశాను. Then in the States I got a degree, a diploma. ఆ తర్వాత అమెరికా దేశంలో ఒక డిప్లొమా పొందుకున్నాను. Then honorary doctorate. తర్వాత ఆనరీ డాక్టరేట్ పొందుకున్నాను. I was sitting like you students. మీలాగే స్టూడెంట్స్ ఎలా కూర్చున్నారో అవి పొందుకున్నప్పుడు నేను అలాగే కూర్చున్నాను. And I see smiling faces. మరి ఈ మీ చిరునవ్వుతో కూడిన ముఖాలు చూస్తూ ఉంటే, because it's a real privilege to sit like that, dress like that, with a cap. మరి చక్కగా ఇలాంటి డ్రెస్ వేసుకొని వింతగా క్యాప్ పెట్టుకొని ఇదొక మంచి అవకాశం, ప్రశస్తమైన అవకాశం. All this started with a call late night at about 10:30 while I was in the States ministering. అమెరికా దేశంలో దేవుని వాక్యాన్ని అందించే సమయంలో రాత్రి 10:30 గంటలప్పుడు ఈ పరిచర్య ప్రారంభం కొరకైన దేవుని పిలుపు నేను పొందుకున్నాను. It was in 1985 or so. అది దాదాపు 1985వ సంవత్సరం ఆ ప్రాంతంలో. The voice said, "Am I speaking to Mr. Spurgeon?" అప్పుడు ఒక స్వరం నాకు over the phone. ఆ ఫోన్ లో ఒకరు ఫోన్ చేసి నేను స్పర్జన్ గారితోనే మాట్లాడుతున్నానా అని అడిగారు. Yes, I am. అవునని చెప్పాను. Then he said, "Professor Davidson wanted me to call you at this time." మరి ఇంత రాత్రి సమయంలో మీకు ఫోన్ చేయమని ప్రొఫెసర్ డేవిడ్సన్ గారు నాకు అప్పగించారు. I wanted to come to my place. ఆయన మా ప్రాంతానికి రావాలని కోరారు. I said, "Okay." నేను సరే అన్నాను. I went there. నన్ను వారి దగ్గరకు రమ్మన్నారు. నేను వెళ్ళాను. It was Dr. Bob Long. ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే బాబ్ లాంగ్ గారు, మీ అందరికి పరిచయం. And I have been having wonderful relationship with ever since. అప్పటి నుంచి బాబ్ లాంగ్ గారితో చక్కని సహవాసం నాకుంది. But one thing I noticed in him was a deep study of the Word of God. ఆయనలో నేను కనిపెట్టిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం గురించిన గొప్ప లోతైన బలమైన కోరిక ఆయన హృదయంలో ఉండేది. That touched me very much. అది నా హృదయాన్ని తాకింది. I wanted that blessing to be shared to our people. గనుక ఆయన పొందిన దీవెన మన ప్రజలకు కూడా అందించాలనే ఆలోచన నాకు వచ్చింది. That is how Kodaikanal Bible study started. ఆ విధంగా కొడైకెనాల్లో బైబిల్ స్టడీ ప్రారంభించబడింది. From the very beginning, these three people were stalwarts standing with me. ఆ ప్రారంభం నుంచి ఈ ముగ్గురు ఇందా చెప్పాను కదా, సుకుమార్, స్వామి, భాష్యం గారు నాతో పాటు బలమైన స్తంభాలుగా నిలవబడ్డారు. That's a trinity for me. నా దృష్టిలో వారు త్రిత్వం. From that time onwards, we have been working together. అప్పటి నుంచి మేము కలిసి దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాం. I used to come to Andhra many times. ఆంధ్రప్రదేశ్ కు పరిచర్య కొరకు చాలా మార్లు వచ్చేవాడిని. Vizag
became almost like a second home for me. విశాఖపట్నం నా స్వగృహంలాగా తయారైంది, రెండవ గృహంగా. And many of the convocations and teaching sessions I used to take part. మరి చాలా కాన్వకేషన్లో అలాగే ఉపదేశ సందేశాలు అందించడంలో నేను పాల్పంపులు పొందుకునేవాడిని. 2014 February 2014 ఫిబ్రవరిలో I had accepted to come to Vizag for some meetings. కొన్ని మీటింగ్ల కొరకు నేను అంగీకరించాను వస్తానని. And also to teach to have a valedictory function, also some function in one of the Bible classes there. మరి అక్కడ ఒక బైబిల్ క్లాసులో ఒక ఫంక్షన్, వాలిడిక్టరీ ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేశారు. My wife was traveling with me in the latter days. ఆ దినాల్లో నా భార్య నాతో కలిసి ప్రయాణించేది. But suddenly she fell sick. కానీ అకస్మాత్తుగా ఆమె అనారోగ్యానికి గురైంది. So I called our brother and said, sorry, my wife is sick, so I will come. నా భార్య మరి అస్వస్థతకు గురైన కారణంగా నేను ఒక్కడే వస్తున్నానని చెప్పాను. But it was a very serious disease. కానీ అది చాలా తీవ్రమైన వ్యాధిగా మారింది. She had acute heart failure. మరి ఆమె గుండె పూర్తిగా పనిచేయటం మానేసిన బలహీనతకు వచ్చేసింది ఆమె. It was February 2014. అది ఫిబ్రవరి 2014లో జరిగింది. From that time onwards I could not move out. అప్పటి నుంచి నేను మరి ఇల్లు కదలటానికి అవకాశం దొరకలేదు నాకు. 2017 June 18 she passed away. 2017వ సంవత్సరంలో జూన్ 18వ తారీఖున ప్రభువును ఎదిరించారు. That was a great shock for me. అది ఇప్పటికీ నేను తట్టుకోలేని విషయం. So I did not move out for a couple of years. దాదాపు 2 సంవత్సరాలు ఇంటి నుంచి అస్సలు బయటికి రాలేకపోయాను. Only this year March I started coming again to Andhra. మళ్ళా ఆంధ్రాకి రావడం ఈ సంవత్సరం మార్చిలో ప్రారంభించాను. And my daughter is supporting me and she is traveling with me. ఇప్పుడు నా భార్య స్థానంలో నా పెద్ద కుమార్తె నాకు సపోర్ట్ గా ఉండి నాతో పాటు ప్రయాణాలు చేస్తూ ఉన్నది. She has had a doctorate in commerce. ఆమె కామర్స్ సబ్జెక్ట్ లో డాక్టరేట్ ఉంది ఆమెకు. Just retired as a professor and head of the department of commerce in a prestigious college. ఒక మంచి పేరున్న కాలేజీలో ఆమె కామర్స్ డిపార్ట్మెంట్ కు ప్రొఫెసర్ గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేసి రిటైర్ అయ్యారు గత సంవత్సరం. So I am so thankful to the Lord for this privilege of being with you. మరి ఈ రీతిగా మీతో ఈ సహవాసాన్ని అనుగ్రహించిన దేవునికి భాగ్యం కొరకు వందనాలు. Some of you know me personally. మీలో చాలా కొంతమందికి నేను వ్యక్తిగతంగా నన్ను ఎరుగుదురు మీరు. Or others I may be a stranger. ఒకవేళ కొంతమందికి నేను కొత్తవాడిని కావచ్చు. So I am just giving an introduction. అంచేత మీకు పరిచయంగా ఈ మాటలు చెప్పాను. And I know this has been a real blessing in this area. మరి ఈ ప్రాంతంలో ఇది ఇటువంటి పరిచర్య ఒక గొప్ప దీవెనని నేను చెప్పాలి. And I was told that one of them has already gone to Sharjah. Babu. ఈ రీతిగా మీ దగ్గర శ్రీకాకుళంలో తరబీదైన రమణ బాబు అనే ఒక అబ్బాయి దేశాన్ని దాటి షార్జా దేశంలో పాస్టర్ గా ఇప్పుడు పనిచేస్తున్నారు. And he's having a large church it seems. అక్కడ షార్జాలో 20 మందితో ప్రారంభిస్తే ఇప్పుడేమో 400 మంది అక్కడ సంఘానికి వస్తున్నారు. And another young man by name Kalyan has just gone to Dubai. He's from Kakinada. మరి కాకినాడ బైబిల్ స్కూల్లో ట్రైనింగ్ అయిన కళ్యాణ్ అనే అబ్బాయి మొన్న 3 రోజుల క్రిందట దుబాయ్ లో ఒక చర్చ్ లో పాస్టర్ గా పనిచేయడానికి వెళ్ళడం జరిగింది. So our generation is not only ministering in India but also abroad. పిల్లరా మా ద్వారా తర్బీదు పొందిన మా తర్వాత తరం వారు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వాడబడడం దేవునికి మహిమ. I am so glad that you are enjoying and experiencing wonderful teaching from these dear people. ఈ ప్రియమైన దేవుని సేవకుల ద్వారా మీరు అద్భుతమైన దేవుని వాక్య పరిచర్యను పొందుకుంటున్నారనడం నాకు చాలా సంతోషంగా ఉంది. You know, our knowledge of the word of God is very little. నిజంగా చెప్పాలంటే దైవ వాక్యంలో మనకున్న ప్రావీణ్యత లేకపోతే నైపుణ్యత చాలా తక్కువ అని చెప్పాలి. I'll ask you a question, the little children and all. ఈ చిన్న పిల్లలందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను, నా వైపు చూడండి. How many disciples Jesus had? యేసుక్రీస్తుకు ఎంతమంది శిష్యులు ఉండేవారు? ఖచ్చితంగా 12 అని చెప్పారు. But the Bible doesn't say so. బైబిల్లో 12 మంది ఉన్నారని చెప్పలేదే. Bible doesn't give the number of disciples. యేసుక్రీస్తు యొక్క శిష్యులు 12 మంది అని బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదని తర్వాత మీ ఇంట్లో అడగండి. You want the proof for that? మరి దానికి ఏమైనా రుజువు కావాలని నేను చెప్పిన మాటకు Turn with me to the book Gospel of Luke. లూకా సువార్త ఒకసారి తెరవండి. 6th chapter. 6వ అధ్యాయం. You come to the
12th verse. 12వ వచనం చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. On one of those days, Jesus went out to a mountain to pray and spent the night praying to God. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. When the morning came, ఉదయమైనప్పుడు he called his disciples to him ఆయన తన శిష్యులను పిలిచి and then chose 12 of them వారిలో 12 మందిని ఏర్పరిచి and named them apostles. వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. How many apostles? ఎంతమంది అపోస్తలులు? 12 apostles. 12 మంది. They were chosen from, ఎంతమందిలో నుంచి వారిని యేసుప్రభు ఎంచుకున్నారు? they were chosen from the disciples. శిష్యుల్లో నుంచి ఆయన ఎంచుకున్నాడు అపోస్తలులు 12. Starting from Peter, John, James and all, he called them as disciples. పేతురు, యాకోబు, యోహాను దగ్గర మొదలుపెట్టి వారిని శిష్యులను పిలిచాడు ఆయన. And one day he called all those people, disciples to him. కానీ ఆ శిష్యులందరిని ఒకరోజు తన చుట్టూ కూర్చోబెట్టుకొని And he started calling one by one. వారిలో ఒక్కొక్కరు పేరు పెట్టి పిలిచి, My daughter was really honored to be invited for the dais. మరి నా కుమార్తెను డయస్ మీదకి పిలవడం చాలా గౌరవం అది. Similarly, when Jesus called Peter, come on, మరి పేతురు రా అన్నాడు ఆ శిష్యుల్లో నుంచి. he was very happy. పేతురు గొప్ప సరదా పడిపోయాడు. There was a time when Brother Dinakaran was in the climax of his ministry. దినకరన్ గారు మంచి ఔన్నత్యంతో సేవ చేస్తున్న దినాల్లో And he often used to call names. ఆయన పేరు పిలిచేవాడు. And everybody would be expecting to call his own name or her own name. నా సభల్లో ఉండేవారు నా పేరు పిలిస్తే బాగుందని చూసేవారు. నేను అప్పుడు అలాగే అనుకునేవాడు. Similarly, when Jesus called Peter, come on, మరి యేసు ప్రభు సడన్ గా పేతురు పైకి రా అన్నాడు. happy. ఎంత సంతోషం. Others were also waiting. ఇది మిగిలిన వారు కూడా కనిపెడుతున్నారు. Went down one by one. అప్పుడు ఒక్కొక్కరిని పేరు పెట్టి including Judas Iscariot. మరి ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదాను కూడా పేరు పెట్టి పిలిచాడు. And he called them apostles. ఆ 12 మందికి అపోస్తలులు అని పేరు పెట్టాడు. A small thing. ఒక చిన్న విషయం వినండి. When we study the word of God, మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, as our brother said, for many years you might be reading the word of God. ఇప్పుడే సోదరుడు చెప్పాడు కదా, చాలా సంవత్సరాలుగా దేవుని వాక్యం చదువుతూ ఉండొచ్చు మీరు. Just like reading a newspaper. ఏదో ఈనాడు పేపర్, సాక్షి పేపర్ చదివినట్టు, or a textbook. లేక ఏదో క్లాస్ టెక్స్ట్ బుక్ చదివినట్టు బైబిల్ చదువుతున్నారేమో. Delving deep into the word of God is the most important thing. కానీ ప్రియులారా, దేవుని వాక్య లోతుల్లోకి వెళ్ళవలసిన అవసరత ఎంతన్నా ఉంది, చాలా ప్రాముఖ్యం అది. Even from the very beginning of the nation of Israel, ఇశ్రాయేల్ దేశము ప్రారంభమైన మొదటి నుంచి కూడా they were imported or given the importance of the word of God. దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటో వారికి నేర్పించబడింది. వారి హృదయాల్లోకి దేవుడు వాక్యాన్ని పెట్టాడు. When you take Deuteronomy chapter 11, పిల్లలు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయాన్ని కనుక మీరు చూస్తే, starting from the 18th verse, 18వ వచనం నుండి మనం గమనిస్తే, this is what Moses gave, the instruction Moses gave. మోషే వారికి ఇచ్చిన సూచనలు ఏంటో మనం చూద్దాం. Deuteronomy 11:18 onwards. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18వ వచనం నుండి, Fix these words of mine in your hearts and minds. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను, Tie them as symbols on your hands and bind them on your forehead. మీ మనసులో ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. Teach them your children, talking about them when you sit at home and when you walk along the road. అవి మీ కన్నుల నడుమ భాస్కరముగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి అన్నాడు. Write them on the door frames of your houses and on your gates. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. See what a great instruction. ఎంత ఉన్నతమైన సూచన దేవుడు వాక్యాన్ని గురించి ఇచ్చాడు చూడండి. Sometimes we also have the scripture verses on the wall. మనం ద్వారబంధాలు పాడు చేస్తామేమో అనుకుని వాటి ద్వారబంధాల మీద రాయడం మానేసి గోడల మీద వాక్యాలు పెడుతుంటాం చూడండి. But sometimes we cut the verse into two and put only part of it which applies to us. మరి మన తెలివైన వాళ్ళు అంటే వాక్యంలో పూర్తిగా చెప్పం, సకాన్ని కట్ చేసి మనకు అనుకూలమైన భాగాన్ని గోడ మీద పెట్టుకుంటాం. I am not entering into that because I want to limit myself.
ఇంకా ఎక్కువ వివరాలు నేను మాట్లాడక్కర్లేదు, మీకు అర్థమైంది. I'm not going to give a long message. ఇప్పుడు నేను మాట్లాడే సందేశం కూడా దీర్ఘ మెసేజ్. I have been preaching here till this noon. ఈ మధ్యాహ్నం దాకా నేను వాక్య పరిచయం మీ మధ్య చేశాను. I want to say something important about the word of God. దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత లేక ప్రాముఖ్యతను గురించి మీతో ప్రస్తావిస్తాను. My father was a pastor. మా నాన్నగారు ఒక సంఘ కాపరి. When we were growing up, మేము పెద్దవారు అవుతున్న సమయంలో he made us to learn or memorize the scriptures. ఆయన దేవుని వాక్యాన్ని మేము నేర్చుకునేలాగా, వాక్యాలను కంటతా పెట్టేలాగా మమ్మల్ని ప్రేరేపించేవారు. On Saturday he would say, శనివారం ఏమనేవారంటే, memorize Psalm number 1. Tomorrow you have to recite it, otherwise no lunch. మరి శనివారం కూర్చోబెట్టి ఏమనేవారంటే, ఒక ఉదాహరణకు దావీదు కీర్తన అంతా కంటతా పెట్టండి, రేపు అది నా కంటతా అప్పచెప్పాలి, అప్పచెప్పిన వాళ్ళకి భోజనం, లేని వాళ్ళకి భోజనం లేదని. Sunday lunch is the best, only best lunch the whole week. మరి వారం అంతట్లో ఆదివారం మీకు కూడా తెలుసు కదా, మాంసం కొట్టుకు వెళ్ళకుండా ఇంటికి ఆరాధనకు రావమ్మా, భోజనం ఆదివారం మధ్యాహ్నం. Who would be willing to forego that? అంత మంచి భోజనాన్ని ఎవరైనా పోగొట్టుకుని అజ్ఞానం ఉంటాడా? So we started memorizing. అంచేత భోజనం పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో వాక్యాన్ని కంటతా పెట్టేవాడు. Psalm number 1. ఒకటో కీర్తన 19, 19, 23, 23, 24, 24, and 32, 32, 51, 91, 91. I am just mentioning only a few of them. మేము కంటతా పెట్టిన కీర్తనలు కొద్దిగా మాత్రమే మీకు చెప్పాను నేను. And there is no exception, including 119. 133 కీర్తన కంటతా పెట్టమంటే బాగుంది, కానీ ఏకంగా 119 కూడా కంటతా పెట్టి ఇచ్చాడు ఆయన మా చేత. How many verses are there? ఎన్ని వచనాలు ఉన్నాయి 119 కీర్తనలో? I can't understand telling you. పిల్లలు చెప్పాలి. 176. Very good. 176. 22 into 8. 22ని 8 చేత మనం హెచ్చిస్తే, and section by section we had to learn. ఒక్కొక్క భాగంలో 8 వచనాలు, అలాంటి 22 భాగాలు, అవన్నీ కలిపితే 176 వచనాలు. I praise God for such good godly parents. అటువంటి దైవ భయం కలిగిన తల్లిదండ్రులు కలిగి ఉండడాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. But now I have a little problem. అయితే ఒక చిన్న సమస్య ఉంది ఇక్కడ. I learned everything in Tamil. నేను అదంతా కూడా తమిళంలో నేను కంటతా పెట్టాను. Then I started using King James version. తర్వాత నేను కింగ్ జేమ్స్ వెర్షన్ వాడడం మొదలెట్టాను. Now I am using NIV. ఇప్పుడు NIV బుక్ వెర్షన్ వాడుతున్నాను. So I won't be able to quote any of those songs. అంచేత ఇప్పుడు ఆ కీర్తనలన్నీ ఇప్పుడు కంటతా చెప్పమంటే ఇందులో చెప్పలేను. But in Tamil I can even recite some of those songs. కానీ తమిళ భాషలో అడగండి, అలా చెప్తాను ధారాళంగా. துன்மார்க்கருடைய வழியில் நடாமலும் பாவிகளுடைய வழியில் நில்லாமலும் இந்த பரியாசக்கார உட்காராமலும் கர்த்தருடைய வேதத்தில் பிரியமாயிருந்து அவருடைய வேதத்தில் இரவும் பகலும் தியானமாயிருக்கிற மனுஷன் பாக்கியவான். அவன் நீட்காலில் ஓரமாய் நடப்பட்டு தன் காலத்தில் தன் கனியை கொடுக்கிற దుష్టుల ఆలోచన చొప్పున నడవక, చెప్పండి మీరు, పాపుల మార్గమున నిలవక, కూర్చుని తర్వాత మనం చెప్పండి. Okay. You know what does the word of God say in chapter 1 of Psalm 1? కీర్తన 1వ కీర్తనలో దేవుని వాక్యం ఏం నేర్పిస్తుందో చూద్దాం పిల్లలు. It's very important. చాలా ప్రాముఖ్యమైన విషయాలు We ఉన్నాయి. memorize it by heart. మనం దాన్ని చక్కగా కంటతా పెడతాం. But it says, కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, his delight is in the law of the Lord, and on his law he meditates day and night. 2వ వచనం మీరు చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడని. Day and night meditating upon the word of God. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించేవాడు. Most of the preachers know that if you have accepted an engagement to preach, in the daytime and night time your mind will be always thinking about the word of God or what you are going to preach. ప్రసంగికులైన వారందరికీ ఈ బాధ తెలుస్తుంది. ఎక్కడైనా వాక్యం చెప్పడానికి పిలువబడ్డాం అనుకోండి, ఇంకా అక్కడ చెప్పబోయే వాక్యాన్ని గురించి కనీసం ఆ ముందు 2-3 రోజులు పగలు రాత్రి ఇంకా అదే మన బుర్రలో పనిచేస్తుంది కదండి. Are those students who are sitting for examination, అలాగే మరి పరీక్ష రాయడానికి సిద్ధపడుతున్న విద్యార్థులు, day and night that will be going on in their mind. రాత్రి పగలు ఆ ప్రశ్నలే వారి కళ్ళ ముందు కనబడతాయి కదండి. Recently my daughter was
some examination. She was undergoing some theological course. నా కుమార్తె ఈ మధ్య కాలంలో దేవశాస్త్రం నేర్చుకునే ప్రయత్నంలో ఆమె పరీక్ష కొరకు సిద్ధపడుతుంది. 11 papers she sat together. 11 పేపర్లు ఒకసారి రాయాల్సి వచ్చింది. And that's what she shared with me. ఆ తర్వాత ఆమె ఏమందో తెలుసా? I did not know whether it was dreaming or having vision or really feeling. It's always going in my mind. మరి అది దర్శనమో కలో మరి నా ఫీలింగో నాకు తెలియదు కానీ ఈ 11 పేపర్లు నా నెత్తి మీద అలా ఉండి నా కళ్ళ ముందు ఇంకా అవే కనపడ్డాయి అన్ని రోజులు అని చెప్పింది. But a real student of God who loves the word of God, పిల్లలు నిజంగా దేవుని వాక్యాన్ని చదవాలి ధ్యానించాలనే విద్యార్థి దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి is not merely reading the word of God. ఆ వ్యక్తి కేవలం ఏదో అలా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు కానీ meditating upon the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. And that too day and night. అది కూడా ఒక పగలు రాత్రి కాదు, పగలు రాత్రి కూడా దేవుని వాక్యాన్ని The ధ్యానించాలి. mind should be saturated with the word of God. దేవుని వాక్యంతో వారి హృదయాలు తడపబడాలి, నింపబడాలి. And that alone gives a lot of blessings. అది ఒక్కటే ఆశీర్వాదాలకు సూత్రం మార్గం ప్రియులారా. Apart from other blessings that we receive from God, దేవుని దగ్గర నుంచి మనం పొందుకునే అనేక దీవెనలు అలా ప్రక్కన పెడితే even meditating upon the word of God brings automatically the blessings that are mentioned there. దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవం మనకు గనక ఉంటే అందులో రాయబడిన దీవెనలన్నీ మన సొంతం అవుతాయి. And one statement which is mentioned there is never mentioned anywhere else. ఒక అందులో చెప్పబడిన ఒక మాట వేరే చోట ఎక్కడ మీకు కనబడదండి. Whatever he does prospers. అతడు చేయనిదంతా సఫలమగును అన్నాడు 3వ వచనంలో. If you are a student, నిజంగా మీరు బైబిల్ విద్యార్థి అవ్వగలిగితే, no, you are a secular student. ఒకవేళ మీరు మామూలు చదివే విద్యార్థి, if you study the word of God, ఆ పని చేస్తూ దేవుని వాక్యాన్ని గనక మీరు meditate upon it day and night, రాత్రి పగలు అని తేడా లేకుండా వాక్యాన్ని మీరు ధ్యానించగలిగితే, you will succeed in your own education. మీ విద్యలో కూడా మీరు మంచి సఫలీకృతులు అవుతారు. If you are in your own job, ఒకవేళ మీరు ఉద్యోగం చేసేవారైతే give importance to the word of God. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. You will be successful in your own job, profession or business. మీ వృత్తిలో లేక వ్యాపారంలో మీ ఉద్యోగంలో కూడా మీరు అభివృద్ధిని చూడగలరు. That's what the word of God says. అదే ఇక్కడ దేవుని వాక్యం మనకు చెప్తున్నది. That's what we read in Psalm number 1. అదే 1వ కీర్తనలో మనం చదువుతాం, అతడు చేయనిదంతా సఫలమగును. I talked about Psalm 119. నేను 119వ కీర్తన గురించి ఇప్పుడే ప్రస్తావించాను కదా. Have you ever noticed the importance of that psalm? 119వ కీర్తన యొక్క ప్రాధాన్యత లేక ప్రాముఖ్యత ఏంటి ఎప్పుడైనా గుర్తించారా? It simply deals only with the word of God. ఆ కీర్తన అంతా కూడా కేవలం దేవుని వాక్యాన్ని గురించే అది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. Only 1 or 2 words do not mention anything about the word of God. ఈ 176 వచనాల్లో ఏదో 1-2 వచనాల్లో దేవుని వాక్యాన్ని గురించిన ప్రస్తావన ఉండకపోవచ్చు కానీ, but 1 or 2 verses mention about the word of God twice. మరి మిగిలిన వచనాల్లో కనీసం 2 మార్లు దేవుని యొక్క వాక్యాన్ని గురించి ప్రస్తావించబడుతుంది. And it uses different words for the word of God. దేవుని వాక్యానికి ఇందులో కొన్ని వేర్వేరు పదాలు ఉపయోగించబడ్డాయి. In the first verse it says law of the Lord. ఆ మొదటి వచనంలో మీరు చూస్తే యెహోవా ధర్మశాస్త్రం అనే మాట చూస్తాం. Second verse it says statutes. రెండవ వచనంలో ఆయన శాసనములు అనే మాట చూస్తాం. Fourth verse precepts. నాలుగవ వచనంలో ఆజ్ఞలు అనే మాట చూస్తాం. Fifth verse decrees. ఐదవ వచనంలో నీ కట్టడలు అనే పదం చూస్తాం. Sixth verse commands. ఆరవ వచనంలో కూడా మళ్ళీ ఆజ్ఞలు చూస్తాం. Seventh verse once again righteous laws. ఏడవ వచనంలో చూస్తే నీ న్యాయ విధులు అనే మాట చూస్తాం. Eighth verse it is a decrees. మళ్ళీ ఎనిమిదవ వచనంలో నీ కట్టడలు అంటారు. It uses different words. ఒకే వాక్యాన్ని గురించి అనేక రకమైన పదాలు ఇక్కడ ఉపయోగించబడ్డాయి. But all through 119. కానీ 119వ కీర్తన అంతా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. Importance is given to the word of God. ముఖ్యమైన ప్రాధాన్యత లేక కేంద్ర స్థానంలో ఉండేది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని గురించిన ప్రస్తావన. I'll mention a few blessings out of that. అందులో నుంచి వచ్చే కొన్ని దీవెనలు, కొద్ది దీవెనలు మీకు చూపిస్తాను చూడండి. No explanation, no exposition. దాని గురించి నేనేం వివరించను లేక మీకు అధ్యయనం చెప్పను కానీ Just mentioning that. కొద్దిగా మీతో నేను ప్రస్తావిస్తాను,
జాగ్రత్తగా చూడండి. Take the 9th verse. 9వ వచనం తీసుకోండి. Many of you may know that. మీలో చాలా మందికి ఈ వచనం కంటత రావచ్చు. How can a young man keep his way pure? యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? By living according to your word. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. Easy method of living a pure life is to follow the word of God. పిల్లలు మీ జీవితంలో పవిత్రత పరిశుద్ధత కోరుకున్న వారైతే మీరు కేవలం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించండి, ఆటోమేటిక్ గా పరిశుద్ధత వస్తుంది. And when you read 92nd verse, అలాగే 92వ వచనాన్ని మీరు చూస్తే the psalmist says, your law has been, if your law had not been my delight, I would have perished in my affliction. ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడో చూడండి. 92వ వచనంలో, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును అన్నాడు. In my affliction I would have been destroyed. నా శ్రమలో నేను నాశనం కావాల్సిన వ్యక్తిని, కానీ నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇచ్చిందంట. But in my affliction I read your word of God, I meditated upon your word. నేను శ్రమలో ఉన్నప్పుడు నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను, నీ ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానం చేశాను. It was my joy and encouragement. అది నా జీవితానికి సంతోషాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చింది. That's why I am still existing. అందుకే ఈ రోజు నేను బ్రతుకున్నాను అంటాడు. And when you read verses 98 and 99, 98, 99 వచనాలు మీరు చదివితే that's very interesting. ఇది కూడా చాలా ఆసక్తిని కలిగించే That's విషయం. good for the students also. విద్యార్థులైన వారు మరి జాగ్రత్తగా వినండి, ఇది మీకు మేలు Your కలిగిస్తుంది. commands make me wiser than my enemies. నీ 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 ఆజ్ఞలు నా శత్రువులకు మించిన జ్ఞానాన్ని నాకు కలుగజేస్తున్నాయి అంటాడు. You may not have enemies, ఒకవేళ నీకు శత్రువులు ఉన్నారో లేదో నాకు తెలియదు, but you may have competitors. కానీ మీతో చదువులో పోటీ పడేవారు ఉంటారు కదా. And you may want to get more marks. మరి నీ ఫ్రెండ్ కంటే నీకు ఎక్కువ మార్కులు రావాలంటే The word of God says, దేవుని వాక్యం ఏం చెప్తుంది? your commands make me wiser than my enemies. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి, అవి నా శత్రువులను మించిన జ్ఞానాన్ని నాకు కలుగజేస్తున్నాయి అంటాడు. So if you want to get more marks than your rival, అంచేత మీతో పోటీ పడే వారి కంటే మీకు ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి పిల్లలు? study the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయండి. And more than that, దాన్ని మించి I have more insight than all my teachers. ఇంకా ఏమన్నాడు తెలుసా అండి? నీ శాసనములను నేను ధ్యానిస్తున్నాను. 99వ వచనంలో, చేత నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదంటాడు. For I meditate on your statutes. నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం రావడానికి కారణం ఏంటి? ఈ శాసనములు నేను ధ్యానిస్తున్నాను. So when you meditate on the word of God, అంచేత మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే you get better knowledge than your own teachers. మీ ఉపదేశకుల కంటే మీ టీచర్ల కంటే మీకు ఎక్కువ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. I don't want you to boast about it. ఇంత మా టీచర్ కంటే నాకు ఎక్కువ జ్ఞానం వచ్చిందని మీరు గర్వించడానికి కాదు ఈ మాట చెప్తున్నది. But this is a small indication that God gives you wisdom more than anybody else. మరి మిగిలిన వారి కంటే మీకు దేవుడు ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు అనే దానికి ఒక సూచన ఇది. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యం ధ్యానం చేస్తారో ఇది మీకు కలుగుతుంది. And when you come to verse 105, 105వ కీర్తన చూడండి. that is also known to most of you. మీలో చాలా మందికి ఈ వచనం కంటతావచ్చు. Your word is a lamp to my feet and light for my path. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. Though we walk with lights, torch, nowadays even cell phone, లేదు మన చేతిలో టార్చ్ లైట్ లేకపోతే వేరే లైట్, ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ వచ్చాక వాచ్ లేదు, లైట్ లేదు, అది పనిచేస్తుంది అనుకో. physical darkness you can overcome. అంచేత చేతిలో మొబైల్ ఉంటే భౌతిక సంబంధమైన చీకటిని మనం ఒకవేళ అధిగమించవచ్చు. But many times we may undergo spiritual or affliction in our life which is almost like darkness. కానీ ప్రియులారా, చీకటిని పోలిన శ్రమ మన జీవితాల్లో ఎదురైనప్పుడు అప్పుడు మనకు వెలుగు అవసరం. అది దేవుని వాక్యం ద్వారానే కలుగుతుంది. You may come to a stage that you do not know what to do, how to place your next step. మరి నీవేం చేయాలో తెలియని పరిస్థితి, అయోమయం.
తర్వాత అడుగు ఎటు వేయాలో తెలియని అయోమయంలో నువ్వు ఉన్నప్పుడు దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. Everything around you is dark. మరి చుట్టూ ఎటు చూసినా అంధకారం అలుముకున్నట్టుంది. You are confused. నీ జీవితం అంతా గలిబిలైపోయింది. You are disappointed. నీకు నిరుత్సాహం ఆవరించింది. You are in despair. నువ్వు చాలా నిస్పృహకు లోనైపోయావు. It happens to everybody. ఇది అందరికీ సంబంధించిన విషయం. In one way or other. ఏదో ఒక రీతిగా జీవితంలో నిరాశ నిస్పృహలు వస్తాయి కదా. I always tell this again and again. నేను మాటి మాటికి మరల చెప్తాను ఈ మాట. I am not like some of the preachers who say come to Jesus everything will be rosy. యేసుక్రీస్తు దగ్గరికి రండి అంత పూల పాంపు మీ ముందుంటదని చెప్పను నేను మిగిలిన ప్రసంగికులు. I don't agree with those statements. నేను అటువంటి మాటల్ని అంగీకరించను. Even for a Christian. ఒక క్రైస్తవునిగా we are not sleeping on bed of roses. మనం పూల పాంపు మీద పడుకునే పరిస్థితి కాదు విశ్వాస జీవితం. We are not walking on a path carpeted with flowers. మరి ఏదో పువ్వులు జల్లిన దరి మీద నడుస్తున్నట్టు కాదు క్రైస్తవ జీవితం. Our path is filled with stones and thorns. మన మార్గం అంతా కూడా రాళ్ళు రప్పలు ముళ్ళ తొప్పలు ఉంటాయి. Because our master passed through that path. కారణం ఏంటంటే మన యజమాని మన ఉపదేశకుడు మనకంటే ముందు ఆ మార్గంలో నడిచాడు ఆయన. The life of Jesus was so hard. యేసుక్రీస్తు యొక్క జీవితం ఎంతో కఠినమైన పరిస్థితుల్లో ఉండేది ఆ దినాల్లో. Abused. ఆ చాలా గలిబిలి ఆయనకు. Ridiculed. అందరి చేత తృణీకరించబడ్డాడు ఆయన. He suffered shame. ఆయన ఎంతో అవమానం పాలయ్యాడు. And finally he suffered on the cross of Calvary. చివరికి ఆ కల్వరి శిలువ మీద ఎంత శ్రమ అనుభవించాడండి ఆయన. He said follow me. ఆయన ఏమన్నాడు? నన్ను వెంబడించండి అన్నాడు. He didn't mean that follow me when I am feeding 5,000 people. 5,000 మందికి ఆహారం పెట్టేనే అప్పుడు రండి అని చెప్పలేదు ఆయన వెనకాల. When he says follow me, నన్ను వెంబడించండి అని చెప్పాడు కదా. all the way we have to follow. అంటే ఆయన వేసే ప్రతి అడుగులో మన అడుగు వేసుకుంటూ ఆయన వెంబడించవలసిందే. Even on the Mount of Golgotha we have to follow. ఒకవేళ అడుగుల్లో అడుగు వేసుకుంటుంటే ఆ గొల్గొతా పర్వతం దగ్గరికి వెళ్ళవలసి వస్తే వెళ్ళాల్సిందే. That is Christian life. అది క్రైస్తవ జీవితం ప్రియులారా. So we also may be surrounded with darkness. అంచేత మన చుట్టూ చాలా చీకటి అలుముకొని ఉండొచ్చు. But God's word is a light for us. కానీ దేవుని యొక్క వాక్యం మనకు ఎంత వెలుగునిస్తుంది ప్రియులారా. It guides us. ఇది మనల్ని నడిపిస్తుంది, సహాయకారి. Encourages us. అది మనల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంది. Verse 165. 165వ వచనం మీరు చూస్తే, Great peace have they who love your law. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదన్నాడు. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన విషయం అండి అది. God gives us peace through his word. దేవుడు తన వాక్యము ద్వారా మనకు నెమ్మదిని సమాధానాన్ని కలుగజేస్తున్నాడు. When we lose our peace, మనం ఎప్పుడైనా జీవితంలో నెమ్మదిని పోగొట్టుకున్నట్లయితే, calmness in our heart, ఒకవేళ మన జీవితంలో ఆ ప్రశాంతత పోగొట్టుకుంటే, facing problem in our own life, మన సొంత జీవితాల్లో ఎన్నో శోధనలు ఎదుర్కొన్నట్లయితే, facing problem in our family, మన కుటుంబంలో ఆయా సమస్యలు ఎదురైతే, we lose peace. మన హృదయంలో నుంచి శాంతి సమాధానం పోతాయి కదా. Jesus who calm the sea and stop the waves is able to calm all our problems, calm the waves and stop the roughness of the sea. సముద్రంలో అలలను, తుఫానును, గాలిని ఆపగలిగిన దేవుడు మన జీవితంలో కూడా ఎదురైన ప్రతి విధమైన అల లేకపోతే తుఫాను వ్యతిరేక పరిస్థితులను ఆయన మార్చివేయగలడు. Peace be still. సమాధానంగా ఉండు, నెమ్మదిగా ఉండని నెమ్మలించమని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. That is the blessing of the children of God. అది యేసు ప్రభు ద్వారా దేవుడు మనకి ఇచ్చిన, దేవుని బిడ్డలకు ఇవ్వబడిన ఆశీర్వాదం. I'll just give an incident and then I will be through. నేను చిన్న వృత్తాంతం చెప్పనియండి. There was a man by name Spafford. స్పాఫోర్డ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. It happened a few centuries back in America. అమెరికాలో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన He was a వృత్తాంతం. lawyer. ఆయన లాయర్ గా ఉండేవాడు. And his wife was Anna. ఆయన భార్య పేరు అన్న. They had 4 little daughters. వారికి 4 చిన్న కుమార్తెలు ఉండేవారు. They wanted to go from New York to France for holiday. వారు న్యూయార్క్ నుంచి ఫ్రాన్స్ దేశానికి సెలవుల్లో వెళ్ళాలని కోరారు. And then when they came to board the ship, వారు షిప్ లో ప్రయాణం చేయాలి. షిప్ దగ్గరికి వచ్చినప్పుడు he said he had some urgent business, so he stayed back.
ఏదో ఒక చాలా అత్యవసరమైన పరిస్థితి ఆయనకు ఎదురై ఆగిపోవలసి వచ్చింది ఆయన. And the mother and the 4 daughters, they travel in the ship. ఆయన భార్య ఈ 4 పిల్లలు ఆ ఓడలో ప్రయాణం ప్రారంభించారు. When the ship came closer to England, ఇంగ్లాండ్ దేశానికి సమీపిస్తున్న సమయంలో it had a wreck. ఆ ఓడ బద్దలైపోయింది. And everybody was, many people were sinking. మరి అనేక మంది ఆ నీళ్లలో సముద్రంలో మునిగిపోసాగారు. The mother gathered the daughters and started crying and praying. ఆ తల్లి ఆ 4 కుమార్తెలను దగ్గరకు చేర్చుకొని ఏడుస్తూ ప్రార్థిస్తుంది. And one of the girls said, అప్పుడు ఒక కుమార్తె అంది, "Mama, don't cry. అమ్మా నువ్వు ఏడవద్దు. It is easy to die in the sea as we die on the land. భూమి మీద ఉన్నప్పుడు చనిపోవడం కంటే నీళ్ళలో చనిపోవడం చాలా సులువు. We go straight to Jesus. మనం ఇక్కడ మునిగితే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం కదా. Don't cry." అంచేత నువ్వు ఏడవద్దని చెప్పింది. All the 4 daughters perished. 4 కుమార్తెలు నీళ్ళలో మునిగిపోయారు. Somehow the mother escaped. ఏదో రకంగా తల్లి తప్పించుకోగలిగింది. And that broke the man. ఈ విషయం విన్నప్పుడు ఆయన హృదయం బద్దలైపోయింది. She was stranded in England. ఆమెమో ఇంగ్లాండ్ దేశంలో ఆగిపోవాల్సి వచ్చింది. So he took the next ship to go and meet her. ఆమెను కలుసుకోవడానికి ఈ వ్యక్తి మరొక షిప్ ఎక్కి వెళ్ళాడు. When the ship came closer to the place where there was the wreck, ఎక్కడైతే ఆ ముందు ఓడ బద్దలైపోయిందో ఆ ప్రాంతం దగ్గరకు వచ్చేటప్పటికి the captain called him out and showed him the place. ఆ షిప్ యొక్క కెప్టెన్ గారు ఎక్కడ షిప్ మునిగిపోయిందో ఆ ప్రాంతం ఆయనకు చూపించాడు. You can understand the emotion of that man. అటువంటి పరిస్థితుల్లో ఉండే భావోద్రేకం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. But he went in. కానీ ఆయన లోపలికి వెళ్ళాడు. And then he started writing a beautiful poem. అప్పుడు ఒక చక్కని పద్యాన్ని రాయడం మొదలు పెట్టాడు. Peace like a river attended my soul. నది వలె ప్రవహించే సమాధానం నా హృదయాన్ని ఆవరించిందని రాశాడు. And the chorus is, "It is well with my soul." మరి నా ప్రాణం ఎంతో సమాధానంగా బాగానే ఆనందిస్తుందని రాశాడు. God's peace rested in his life. దేవుడిచ్చే శాంతి సమాధానం ఆయన జీవితాన్ని ఆవరించింది. No rebellion against God. అలాంటి కష్ట పరిస్థితుల్లో దేవుని పట్ల వ్యతిరేకత చూపించలేదు. No backsliding. ఆయన దిగజారిపోలేదు విశ్వాసంలో. Even though he lost all the 4 little daughters. 4 చక్కని కుమార్తెలను సముద్రంలో పోగొట్టుకున్న పరిస్థితుల్లో కూడా how did he get the peace? ఆయన వెనకపడలేదు. ఎలా వచ్చింది శాంతి ఆయనకు? He started reading the word of God. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాడు. When he came to John's Gospel chapter 9, యోహాను సువార్త 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి when he read about that blind man, ఆ గుడ్డివాడు గుడ్డివాని గురించిన వృత్తాంతం చదివాడు ఆయన. The disciples asked Jesus, is it because of his sin or parents' sin? మరి శిష్యులు అమాయకంగా ప్రభువుని ఏమడిగారంటే వీడు పుట్టినది మొదలుకొని గుడ్డివాడుగా ఉండడానికి కారణం వీడు చేసిన పాపమా లేక వీరిని కన్నవారు చేసిన పాపమా అని ప్రశ్నించారు. Jesus said, it is for the glory of God. యేసు ప్రభు ఏమన్నారండి? వీడు గుడ్డివాడుగా పుట్టడం దేవుని మహిమ కొరకు పుట్టాడని చెప్పారు. He realized whatever happened to him was for the glory of God. అంటే వాడి జీవితంలో ఏం జరిగినా అది దేవుని మహిమ కొరకే జరిగిందనే సత్యం అక్కడ చూస్తూ ఉన్నాం. But the word of God calmed him. అంచేత దేవుని యొక్క వాక్యం మనం ఇందా చెప్పుకుంటున్న లాయర్ గారికి హృదయానికి ఎంతో సమాధానాన్ని ఇచ్చింది. Word of God gave him peace of mind. దేవుని వాక్యం అతని మనస్సుకు శాంతిని ఇచ్చింది. So he could write such a wonderful song. ఆ సమాధానం కలిగిన మనసుతో చక్కని పాటను రాశాడు. I cannot come say as much as I want about the greatness of the word of God. దేవుని వాక్యం యొక్క ఔన్నత్యాన్ని గురించి ఎంత చెప్పినా తరగదండి. This is the greatest treasure in this world. ఈ లోకంలో మీరు కలిగి ఉండే సంపద అంతటికంటే విలువైనది దేవుని వాక్యం. Hold on to it. ఆ వాక్యాన్ని పట్టుకొని జీవిద్దాం. Study the word of God deeply. ఆ వాక్యాన్ని లోతైన ఆలోచనతో ధ్యానం చేద్దాం. Practice it in your life. వాక్యాన్ని అనుసరిస్తూ జీవిద్దాం. Preach it to others. అప్పుడు ఇతరులకు బోధించే ప్రయత్నం చేద్దాం. God will bless you. దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. Shower upon us from beyond the blue.